లిటరల్ గా చెప్తున్నాను, హెచ్ఆర్ కన్నాకి అవమానం జరిగిందా లేదా? సో ఇంకా బాధపడి దుఃఖంతో ఇంకేదో డిప్రెషన్కి వెళ్లకుండా ఇంకొక లైఫ్ స్టార్ట్ చేశాడు. అంటే నువ్వు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఈ స్థాయికి నువ్వు వెళ్ళలేవు. హీ బికమ్ ఏ మినిస్టర్ అయ్యడా లేదా? దెర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ. ఐ థింక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి అండ్ ఏం పేరు కిషన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా 2018 ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐ థింక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డియో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డియో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వీళ్ళిద్దరు ఒకరు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోఇన్సిడెంటల్ గా ముగ్గురు రెడ్డిలే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు, ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఒకరు బీజేపీ. రేవంత్ రెడ్డి అప్పుడే హైలైట్ అవుతున్నాడు, ఎమ్మెల్యే అవుతున్నాడు అంటే ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇతని కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ చేయాలి, ఎవ్రీథింగ్. అలాంటి స్టేజ్ లో రేవంత్ రెడ్డి లాస్ట్. సేమ్ కిషన్ రెడ్డి చాలా చాలా ఫేమస్ అవ్వాలి, బీజేపీలో ఫేమస్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ అని. అంటే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ ఓడిపోతే పొలిటికల్ కెరీర్ అయిపోయినట్టు అనుకుంటారు. ముగ్గురు ఓడిపోయారు, ముగ్గురు పొలిటికల్ కెరీర్ అయిపోయింది అనుకున్నారు. ఇమీడియట్లీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. కిషన్ రెడ్డి ఓన్ యాజ్ ఎన్ ఎంపీ, రేవంత్ రెడ్డి ఓన్ యాజ్ ఎన్ ఎంపీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓన్ యాజ్ ఎన్ ఎంపీ. ముగ్గురు ఎంపీ గెలిచి ఓడిపోయారు. ఇంకో గెలుపు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బికేమ్ పిసిసి ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి బికేమ్ ఏ సెంట్రల్ మినిస్టర్. ఒకవేళ కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచుంటే సెంట్రల్ మినిస్టర్ అయి ఉండేవాడు కాదు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచుంటే మళ్ళీ ఎంపీ అయ్యేవాడు కాదు, మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు. అంటే ఏ డిఫీట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు అ సక్సెస్. అది మెల్లిగానైనా కొంచెమైనా అంటే ఇట్ విల్ హ్యాపెన్. కానీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రతి మనిషికి లైఫ్లో సక్సెస్ అయ్యేంత వరకు, ముఖ్యంగా మన ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి స్టేట్లో కానీ సెంట్రల్ కానీ ఇమ్మీడియట్గా అంటే సార్ 1 year లో ప్రిపేర్ అవుతాను, సెలెక్ట్ అవుతానా, 2 years లో అయిపోతానా, 6 months లో సిలబస్ కంప్లీట్ చేస్తానా, ఇవన్నిటికీ కన్సిస్టెన్సీ, డెడికేషన్, వీటన్నిటికంటే ముందు నేను చెప్తున్నది ఏంటంటే ఓపిక. మనమైతే పొలిటీషియన్స్ కంటే గ్రేటే ఉంటాం, వాళ్ళకున్న ఎథిక్స్ మొరాలిటీ కంటే మనం ఏమనుకుంటాం, వాడికంటే నేను బెటర్ అనుకుంటాం. కానీ పొలిటీషియన్స్ కి అట్మోస్ట్ ఓపిక ఉంటుంది, అట్మోస్ట్ ఓపిక. ఆ ఓపిక ఎట్లా అంటే ఐ జస్ట్ టెల్ యూ, టేక్ ద కేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. పొలిటీషియన్స్ ఎగ్జాంపుల్ మాత్రమే. 2010లో అనుకుంటా కదా పార్టీ పెట్టింది. ఒక వార్డు మెంబర్గా గెలవాలంటేనే కింద మీద దమ్ము అవుతుంది ఇండియాలో. ఒక వార్డు మెంబర్, ఒక జెడ్పీటీసీ, ఎంపీటీసీ. అలాంటి ఫాదర్ చనిపోయాడు, పొలిటిక్స్ కి వెరీ న్యూ, ఒక కొత్త పార్టీయే పెట్టాడు. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ హ్యూమిలియేషన్. కొత్త పార్టీ పెట్టాడు, అనవసరంగా ఉన్నది ఉంచుకున్నది పోతుంది అని చెప్పి. కొత్త పార్టీ పెట్టాలంటే ఎంత డేర్ ఉండాలి. పెట్టాడు, బై ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు, నంబర్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. సరే ఒక 1 year లో నోటిఫికేషన్ వస్తుంది అంటే మనం వెయిట్ చేస్తాం. 2 years కంటే కూడా కష్టమే. ఒకసారి పోతే ఇంకో 1 year అయినా మనకు ఛాన్స్ ఉంటుంది, ఒక హోప్, అరే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంది కదా, పాస్ అవుతాను, నేను ర్యాంక్ కొడతాను. 2009 పోయింది, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? 2014 పోయింది, 2014లో కూడా మిస్ అయింది. మనకన్నా ఒక నోటిఫికేషన్ 1-2 years యూపీఎస్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఒక హోప్ ఉంటుంది, ఒక ఛాన్స్ మిస్ అవుతే నెక్స్ట్ అటెంప్ట్ అని. మళ్ళీ అయినా నెక్స్ట్ అటెంప్ట్ ఎప్పుడు ఉంటుంది? 2019. 5 సంవత్సరాలు ఓపిక అంటే ఇమాజిన్ చేయడానికే కష్టం. పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది, బట్ ఓపిక. హీ కండక్టెడ్ పాదయాత్ర, హీ వోన్ అండ్ హీ బికేమ్ ద చీఫ్ మినిస్టర్. ఇంత వెయిటింగ్ పీరియడ్. సేమ్ జగన్మోహన్ రెడ్డి లాంటి వెయిటింగ్ పీరియడ్ పవన్ కళ్యాణ్కి ఇంకా ఎక్కువ. సో పవన్ కళ్యాణ్ 2014లో సేమ్ ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా, ఆయన కూడా 2014లో పార్టీ పెట్టాడు. అండర్స్టాండ్ ద క్రిటిసిజమ్స్. ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు, ఈయనకేం తోచదు, ఆ పార్టీతో కలుస్తాడు, ఈ పార్టీతో కలుస్తాడు, కమ్యూనిస్ట్ అంటారు, బీజేపీ అంటారని 2014లో పెట్టాడు. ఏదో ఆస్పైర్ అవుదాం అనుకున్నాడు. సరే పవర్లోకి వచ్చింది, కానీ ఈయనకేం రాలేదు. 2019లో పోయింది. అగైన్ అంటే జనసేన అంటే చూడండి, 2019లో ఎంత కిందికి వెళ్ళిపోయాడంటే 2 seats లాస్ట్. అంటే నువ్వు ఒక సర్పంచ్గా కూడా గెలవవు, నువ్వు ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసావు అన్నారు, ఓడిపోయావు. అండర్స్టాండ్ 2024, జస్ట్ 5 years లో ఎంత చేంజ్ వచ్చింది. అప్పుడప్పుడు ఆయనకే అనిపిస్తుంది ఇంత నాకు వస్తుంది అంటే. 2019లో ఓడిపోయినప్పుడు ఆయనకు అనిపించి ఉండొచ్చు, అనవసరంగా వచ్చాను, నా సినిమాలు నాకున్నాయి, ఇంత అవమానం పరిస్తే జనాలు, అయినా నేను ఇంకా నిలదొక్కుంటానా,
షిఫ్ట్ అయిపోతున్నారు, జనసేన పార్టీ క్యాడర్ వెళ్ళిపోతుంది, అయిపోతుంది, క్యాడర్ లేదు. బట్ 2024లో చేసి చూపించాడు. సో ఇక్కడ కూడా ఒక ఆస్పిరెంట్ కి లైఫ్ లో, లేకపోతే ఒక బిజినెస్ చేసే పర్సన్ కు ఏదైనా కూడా ఓపిక. నువ్వు 10th ఫెయిల్ అయినావు, ఇట్స్ ఓకే. ఇంటర్ ఫెయిల్ అయినావు, ఇట్స్ ఓకే. డిగ్రీ ఫెయిల్ అయినావు, ఇట్స్ ఓకే. ప్రిలిమ్స్ ఫస్ట్ పోయింది, ఇట్స్ ఓకే. సెకండ్ పోయింది, ఇట్స్ ఓకే. థర్డ్ పోయింది, ఇట్స్ ఓకే. ఎవ్రీ టైమ్ ఇట్స్ ఓకే. 2 థింగ్స్, మళ్ళీ మనకు సక్సెస్ వస్తుంది, ఓపిక. ఆ ఓటమి మన మంచికే, మళ్ళీ ఇట్ ఈస్ ఫర్ ఆర్ సేక్. అది మన మంచికే జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పాను, కొనికి అది 2024లో ఇచ్చింది అటెంప్ట్, పోయింది, ఆమె బాధపడింది. పోయింది కాబట్టి, ఎందుకంటే ఒకవేళ వచ్చిన ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ మళ్ళీ పోయింది. మళ్ళీ 2024లో 25లో అటెంప్ట్ ఇచ్చింది, షీ గాట్. సో ఈ 2 థింగ్స్ మీకు నిన్న ఎగ్జామ్ పెట్టాం, లెస్ మార్క్స్ వచ్చాయి, నా మంచికే. రేపు ఎగ్జామ్లో మంచి మార్కుల కోసం ఇవాళ తక్కువ మార్కులు వచ్చాయి. కానీ వీ షుడ్ కీప్ ఆన్ మూవింగ్. దెర్ ఇస్ అ సేయింగ్, ప్రయత్నమే మొదటి విజయం అన్నట్టు. నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత గొప్పగా పోరాడి మళ్ళీ విజయం సాధించాలి, అంతే. సో థింగ్స్ ఏంటంటే, ఎందుకంటే ఈ టైంలో చూస్తున్నాను, ఇంకా ఆల్మోస్ట్ ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ఎవ్రీ టైం మేలో ఉంటుంది ప్రిలిమ్స్. దానికంటే ముందు మరీ లో ఫీల్ అవుతాం. లేకపోతే ఏ నోటిఫికేషన్ ఎగ్జామ్ అయినా నేను ప్రిపేర్ అవుతున్నాను, అవతల వాళ్ళంతా ఈ నోటిఫికేషన్స్ రావంటారు, లేకపోతే మేము వేస్ట్ అంటాము. అంటే నువ్వు ఎందుకురా యూజ్లెస్ అనే ప్రొడక్ట్ లాగా ఈ సొసైటీ నిన్ను తీర్చిదిద్దుతుంది. యూజ్లెస్ అయిన నువ్వు యూస్ఫుల్ కావాలి అంటే ఓపిక ఉండాలి, అన్ని మన మంచికే అనుకోవాలి. నా ఒక్కడికే దేవుడు నా మీద పగబట్టాడు, నన్ను కావాలని తొక్కుతున్నాడు, నేను చిన్నగా ఎదుగుతుంటే మళ్ళీ తొక్కుతున్నాడు, నా మీద ఎవడో చేతబడి చేశాడు, సో అందరి నజర్ పడుతుంది నా మీద, నేను ఎదగలేకపోతున్నాను, అయినా కానీ నువ్వు సమాధానం చెప్పాలి. బీ స్ట్రాంగ్ అండ్ బీ కాన్ఫిడెంట్. ఓపిక ఉండండి, ఎవ్రీ టైం. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అన్నట్టు. మరీ అంటే ఆ వర్డ్ వినడానికి దారుణంగా ఉంటది, కానీ దానికే ఒక రోజు వచ్చినప్పుడు నాకు రాదా, దానికంటే బెటరే కదా. నేను ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు మనం చూపిద్దాం, అప్పటిదాకా సైలెంట్ ఉండాలి. ఓకే, సో బీ కాన్ఫిడెంట్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. ఓపిక అన్నాను, సరే నేను ఏం చదవకుండా అలాగే కూర్చుంటాను, నాకు విజయం వస్తుంది అంటే మాత్రం ఇంకా రాదు మళ్ళీ. సార్ మీరే అన్నారు కదా సార్, రే బాబు నేను విజయం వస్తుంది, ఓపికతో చదవాలి అంతే. జస్ట్ ఆ 2 ఓపికతో ఉంటే విక్టరీ విల్ నాట్ కమ్. స్ట్రగుల్స్ అలాంగ్ విత్ పేషెన్స్, దట్ డెఫినెట్లీ లీడ్స్ టు సక్సెస్. అంటే అప్పుడే 2011 ఇట్ సెల్ఫ్ చిన్న చిన్న బుడిబుడి అడగలేస్తాను అప్పుడే నేను ప్రిపరేషన్లో. మనకి ఏ స్టేట్లో ఏముందో తెలియదు, కమ్యూనిస్ట్స్ కంచుకోట, బీజేపీకి ఛాన్సే లేదు. బట్ దే స్టార్టెడ్ మేకింగ్ సమ్ అటెంప్ట్స్, మేము గెలుస్తామని. 0 నుంచి స్టార్ట్ అయింది. అంటే 2011 ఎలక్షన్స్ దే గాట్ 0. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బయట మన కాన్ఫిడెన్స్, అంటే మనం వస్తామో, మీకు ఆల్రెడీ చెప్పాను, పొలిటీషియన్స్ కి ఒక స్కిల్ ఉంటుంది. వాళ్ళు ఓడిపోతాము, 100% పవర్లోకి రాము అని తెలిసినా మేము వస్తాము అని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపుతుంది. బీజేపీ హ్యాస్ హై అమౌంట్ ఆఫ్ హై వోల్టేజ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. 2011లో బెంగాల్లో మనమా వచ్చేది అన్న స్టేజ్ నుంచి దే స్టార్టెడ్. ఐ థింక్ ఆ తర్వాత 6 yearsకి 3 seats వచ్చినట్టున్నాయి. వీళ్ళు చేసేదేమో కొండంత, వచ్చేదేమో గోరంత అన్నట్టు 2011లో 0. 2017 అనుకుంటా మళ్ళీ, ఐ థింక్ మళ్ళీ 3 seats. ఐ డూ రిమెంబర్ దాట్ ఆల్సో. 2017లో ఆ ప్రచారం ఎంత పీక్స్కి వెళ్ళిందంటే, దిస్ టైమ్ బీజేపీ ఈజ్ ఇన్ పవర్. వాళ్ళకి తెలుసు రాదని, బట్ దే డిడ్ ఇట్, దే గాట్ 3. మళ్ళీ నెక్స్ట్ 21 ఎలక్షన్స్, 21 or 22 అగైన్ దే డిడ్ ఇట్. సరే కొంచెం ఇంక్రీజ్ అయింది చూడండి, 3 seats నుంచి 77 seatsకి వచ్చాయి. ఇప్పుడు ఏకంగా పవర్లోకే వచ్చి 15 years ఓపికతో ఉన్నారు. అంటే 2011 నుంచి 26 years వరకు 15 years. నౌ దే ఆర్ అబౌట్ టు కమ్ టు పవర్. అండర్స్టాండ్ అప్స్ అండ్ డౌన్స్. ఇంకా ఈ టీవీకి గురించి చెప్పాలంటే, యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ టెల్లింగ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. మీకు తెలుసు 41 members చనిపోయారు. ఆ టైంలో పేపర్స్లో చూసాం, ఎందుకు ఈయనకి పాలిటిక్స్ మంచి క్రేజ్ ఉంది, ఈ క్రేజ్ లో అనవసరంగా ఆయన గురించి ఆయన డీమీన్ చేసుకుంటాడు అని చెప్పి తొక్కిసలాట. అంటే ఎంత డిమోటివేట్ అవుతారు. ఆయన ఇంకొక మీటింగ్ పెట్టాలంటేనే భయపడే స్టేజ్. అండ్ ఆ తర్వాత ఆయన సినిమా ఉంది జననాయక, అప్పుడైతే క్లియర్ కనిపి, ఇండియాలో నాకు తెలిసి వెరీ రేర్ ఇన్స్టాన్స్ ఇట్లాంటి ఒక ఫేమస్ సూపర్ స్టార్ మూవీ ఆగిపోవడం. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని ఆ సర్టిఫికేట్ లాకుండా, ఎందుకంటే ఆ సినిమా వస్తే పాలిటిక్స్ లో ఈయన కొంచెం ఎక్కువ ప్లస్ అవుతుంది, ఇంకేదో అనుకున్నారు, దే స్టాప్డ్ ఇట్. అదైపోయిన తర్వాత పర్సనల్ ఇష్యూస్ బయటపడ్డాయి. మళ్ళీ ఎవ్రీవన్ హ్యాస్ దిస్, విడాకులు అని చెప్పేసి. ఇవన్నీ చూసి ఇక తమిళనాడు ప్రజలకు అర్థమైపోతుంది ఏం ఓట్ వేస్తారేమో అనుకో. బట్ కంప్లీట్లీ రివర్స్, హీ డింట్ గాట్ డిమోటివేటెడ్, హీ స్టార్టెడ్ వర్కింగ్, పోయింది.
అండ్ హీ వోన్. అండ్ అలాగే ప్రశాంత్ కిషోర్ తో కలిసి ట్రావెల్. ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ పెట్టాడు బీహార్. అంటే అన్ని స్ట్రాటజీలు చేస్తున్నాడు. ఈ స్ట్రాటజీ ఈయనకు సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అవుతుంటే మరి దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. అక్కడ ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఆయన మీద నమ్మకంతో మళ్ళీ టీవీకే పార్టీ పిలవడం. పాలిటిక్స్ అంటే అగైన్ హీ గాట్ ఏ ఫెయిలియర్, హియర్ హీ గాట్ ఏ సక్సెస్. జన్ సూరజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్. టీవీకే లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అంటే జరుగుతాయి. లైఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్. మళ్ళీ మళ్ళీ మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లెట్స్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. సో ఇక్కడితో కాదు, మనం ట్రావెల్ చేస్తాం. విల్ గో.